ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడైనా, ఒక విశ్వాస అయినా, ఒక ప్రార్థన పరుడైనా ఎదుటోళ్ళ కీడు కోరకూడదు, వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకోకూడదు, వాళ్ళు శాపాలు పాలవ్వాలని కోరుకోకూడదు, పగబట్టకూడదు, అసూయ పెంచుకోకూడదు. ఈ రోజున మాకు చాలా అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాం. పెద్ద పెద్ద సంఘాలు మాకున్నాయి. మేము ఇంటర్నేషనల్ స్పీకర్స్ అనే వాళ్ళలో కొంతమందిని గమనిస్తున్నప్పుడు మనసు చాలా బాధేస్తుందండి. ఒక సాటి సేవకుడి మీద పగపడుతున్నారండి. వీళ్ళు సత్యం వరకు ఆ పగ వీళ్ళని విడిచిపెట్టట్లేదు. ఆలోచిద్దాం. అతను తొక్కాలని చూస్తున్నారు, అతను సేవ నాశనం చేయాలని చూస్తున్నారు, వాడిని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నారు. నా అనుభవంలో కూడా నేను చాలా విషయాలు చెప్పగలను. అది దేవునికి విరుద్ధమైన కార్యక్రమం. ఆలోచించు. ఈవేళ అందరికంటే మనం గొప్ప సేవకులమైనా ప్రభు దృష్టిలో మనం అల్పులు. మీ ప్రియులారా, ఒక దీన సేవకుడు, ఒక పేదోడు, ఒక 10 మంది విశ్వాసులున్న సేవకుడు, ఆడిని ఎంత గౌరవం, ఎంత విలువతో ప్రభు ప్రేమిస్తున్నాడో అదే గౌరవం, అదే విలువ, అదే ప్రేమ చూడండి 10,000 మందిని సంపాదించిన వ్యక్తిని కూడా దేవుడు చూపిస్తాడు. ఇద్దరు ఆయన దృష్టిలో సమానమే. కనుక ఈవేళ నేను పెద్ద వెర్రవీగితే ప్రభువు దగ్గర నిలబడాల్సినటువంటి పరిస్థితి.